తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లాలో అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీసీపీ రాజ్ మహేంద్ర నాయక్ అధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అందరూ డ్రగ్స్ కి దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జీవితం చాలా ముఖ్యమైనది, డ్రగ్స్ కి దూరంగా ఉండటం వల్ల మీ లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. జనగామను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఉక్కుపాదం మోపుతామని పిలుపునిచ్చారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద యాంటీ డ్రగ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ హైమావతి, సిపి అనురాధ, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ వాడితే జీవితాలు నాశనం అయిపోతాయని విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తున్నామని సిపి అనురాధ అన్నారు. తెలిసి తెలియక ఎవరైనా డ్రగ్స్ కు అలవాటు పడితే వారిని కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లాలాపేట స్టేడియం నుండి శాంతినగర్ క్రాస్ రోడ్ వరకు మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ నిర్వహించారు. ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, రాజకీయ నాయకులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. యువత డ్రగ్స్ వైపు ఆకర్షితులు కావద్దని, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు 9వ గేట్ రోప్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. శ్రీనివాస్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుపై అలసత్వం వహిస్తున్న ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జూరాల ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువతతో డీఎస్పీ కృష్ణకిషోర్ ప్రతిజ్ఞ చేయించారు. యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, ఎక్కడైనా డ్రగ్స్ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో యువత నిర్వీర్యం అయిపోతోందని, యువతను కాపాడటమే పోలీసులు ధ్యేయమన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణకు విద్యార్థులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ అలవాటుతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. డ్రగ్స్ అలవాటుకు యువత దూరంగా ఉండాలని పోలీసులు కోరారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా యువతకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ లోని పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మాదక ద్రవ్యాలను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అవగాహన పెంపొందించేందుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. సమాజానికి డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమని, సరదాగా అలవాటుగా మారిన డ్రగ్స్ చివరికి ఎడిక్ట్ గా అవుతారని, డ్రగ్స్ వల్ల కుటుంబాలు నాశనం అవుతాయని, అలాంటి పరిస్థితి గమనించాలన్నారు. డ్రగ్స్ అరికట్టడం కేవలం పోలీస్, ఎక్సైజ్ శాఖలతోనే సాధ్యమని కూనంనేని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మణుగూరులో ర్యాలీ నిర్వహించారు. మణుగూరు మెజిస్ట్రేట్ సూర్రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమా, డీఎస్పీ రవీందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు విపరీతంగా అలవాటు పడుతున్నారని, ఉజ్వల భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు. సమాజాన్ని పీడిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. డ్రగ్స్ వినియోగంపై యువతను చైతన్యవంతం చేయాలని, యువతలో మార్పు తీసుకురావడం ద్వారానే మాదక ద్రవ్యాల వినియోగం తగ్గుతుందన్నారు. యువత మాదక ద్రవ్యాలు సేవిస్తూ జీవితం నాశనం చేసుకోకూడదని యాంటీ డ్రగ్స్ నినాదంతో భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేపట్టారు.
యువత గంజాయి మద్యం మత్తులో వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి వల్ల గొడవలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలను బలి చేసుకుంటున్నారని పోలీసులు పేర్కొన్నారు.